హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నీతమ్మ వంటిల్లుకి స్వాగతం. నేను ఈరోజు మాగాయ పచ్చడి ఎలా పెట్టాలో మీకు చూపించబోతున్నాను. మాగాయలకి కొంచెం పెద్దదిగా ఉండే కాయలు తీసుకోవాలి. పెద్దవిగా ఉండేవైతే ముక్కలు బాగా వస్తాయి. 15 కాయలు మాగాయకు తీసుకున్నాను. ముక్కలు తరిగాక కొద్దిగానే అవుతాయి. అందుకోసమని ఆ ముక్కల్ని మంచిగా చెక్కు తీసుకొని వాటిని పసుపు ఉప్పు వేసి, దానికి అరకిలో అంత ఉప్పు పడుతుంది 15 కాయలకి. ఉప్పు పోసి బాగా కలుపుకొని ఊరబెట్టుకోవాలి 3 రోజులు. ఒక డబ్బాలోకి తీసి పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా పప్పుకి మనం ఎలా తరుక్కుంటామో అట్లాగే సన్న సన్నగా పొడుగుగా తరగాలి. తరిగినట్లయితే అవి చక్కగా ఎండుతాయి. ఇవన్నీ ఉప్పు పసుపు కలిసి మంచిగా నీరు ఊరుతాయి. నీరు ఊరి చక్కగా మనకు పచ్చడి బాగా ఊట వస్తుంది. ఊట వచ్చినట్లయితే పచ్చడి బాగా రుచిగా ఉంటుంది. ఇవన్నీ కూడా డబ్బాలోకి తీసి పెట్టుకోవాలి. ఓన్లీ మనము మాగాయ ముక్కలు తరుక్కున్న రోజు ఆ ముక్కలలో ఉప్పు పసుపు వేసి ఒక డబ్బాలో అదింపట్టి పెట్టుకోవాలి. 3వ రోజున అవి తీసి గట్టిగా పిండి, మనకు ఎంత బలం ఉందో అంతవరకు బలంతో పిండి ఒక 2 రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి. మరి గట్టిగా అయినా కానీ పచ్చడి అంత రుచిగా ఉండదు. ఎంత నూనె పోసినా కానీ పీలుస్తుంది, ముక్క కూడా గట్టిగా ఉంటుంది. అందుకోసం చూడండి 3వ రోజుకి నీళ్ళు ఎట్లా వచ్చినాయో, ఉప్పును పసుపు కలిసేసరికి ఆ మాగాయ ముక్కల్ని మనము చక్కగా 4-5 ప్లేట్లు తీసుకొని గట్టిగా పిండి ముక్కల్ని ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టినట్లయితే ముక్కలు చాలా బాగా ఎండుతాయి. మళ్ళీ తెల్లవారి ఏం చేయాలంటే వాటిని ముక్కల్ని తిప్పివేయాలి. తిప్పివేసినట్లయితే ముక్కలు బాగా ఎండుతాయి. అక్కడక్కడ కొద్దిగా పచ్చిగా ఉన్నా పర్లేదు. మరీ ఎండిపోయి ఉంటే పచ్చడి కూడా గట్టిగా అవుతుంది. అందుకోసమని ఇప్పుడు మనం నూనె కాగబెట్టుకొని అందులో మెంతులు ఆవాలు, దీనికి కిలో నూనె పడుతుంది. రసము కొద్దిగానే ఉంటుంది కాబట్టి దీనికి నువ్వుపప్పు నూనె వాడాను. ఆవాలు 100 గ్రాములు, మెంతులు 100 గ్రాములు వేసాను. వేసి ఒక 15 వరకు ఎండుమిరపకాయలు తుంచి వేసి, దీనికి ముద్ద ఇంగువ దొరుకుతుంది కదా, ముద్ద ఇంగువని మెత్తగా పొడి చేసుకొని ఆ ఇంగువ వేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. చింతకాయ పచ్చడికైనా మాగాయ పచ్చడికైనా ఈ ముద్ద ఇంగువే బాగుంటుంది. ఎల్జీ ఇంగువ వాటికన్నా కూడా. జీడి ఇంగువ ఎల్జీ ఇంగువ కంటే ముద్ద ఇంగువలు దొరుకుతాయి కదా, అవి తెచ్చుకొని పొడి చేసుకొని చక్కగా వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ రసం మొత్తం మనము ఒక బేసన్లోకి తీసుకొని దాంట్లో ఉప్పు కారం, ఆవపిండి చాలా కొంచెమే వేసుకోవాలి. ఇందులో మెంతిపిండి ఆవపిండి కారం వేసి, ఉప్పు ఆల్రెడీ వేసేసాం కదా ఇందులో, కాబట్టి అరకిలో కారం పడుతుంది. అరకిలో కారం వేసి కలుపుకోవాలి. కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మాగాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి ఎట్లాగ అయిందో గట్టిగా. ఫస్ట్ రసంలోనే ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి కలుపుకొని ఇప్పుడు మాగాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. మంచిగా అంతా కలిసేంత వరకు కూడా దీన్ని చక్కగా కలుపుకోవాలి. ముక్కకు మొత్తం కారము పట్టినట్లయితే బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు చేసుకొని కొంచెం చల్లార్చి పెట్టుకున్నాం కదా, వేడిగా పోసినట్లయితే ఉడికినట్లయి పచ్చడి మాగిన వాసన వస్తుంది. కాబట్టి కొద్దిగా చల్లారనిస్తే బాగుంటుంది. ఈ మధ్య నేను చాలా రోజులు వీడియోలు చేయడానికి గ్యాప్ ఇచ్చాను. ఎందుకంటే కొంచెం మనసు బాగలేక చేయలేకపోయాను. చెప్పడానికి కూడా వంటలు చేసినా పచ్చళ్ళు చేసినా ఏది చేసినా కాస్త మనసు స్థిమితం లేక దిగులతోటి కొంచెం నేను పచ్చళ్ళన్నీ పెట్టలేకపోయాను వీడియోలు. ఇప్పటి నుంచి కొద్దిగా కొద్దిగా టైం తీసుకుంటే మనకు మనసు మంచిగా అవుతుంది కదా, ఆ విధంగా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.